ప్రైజ్ ద లార్డ్. హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో కలిసి ధ్యానం చేయాలనుకుంటున్న పాఠ్యభాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు మరియు 62వ కీర్తన. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండేది ఒకటి ఉంది. అది ఏమిటంటే సమస్య లేనివాడు ఒక్కడు కూడా ఉండడు. ఒకవేళ ఒక వ్యక్తికి సమస్య లేదు అంటే ఆడు మరణించి ఉండవచ్చు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ అంటే మనుషులందరూ కూడా దాన్ని పరిష్కరించాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రాసెస్లో చితికిల పడిపోతూ ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో, ఎలా సాల్వ్ చేయాలో, ఎవరితో పంచుకోవాలో అని చూస్తూ ఉంటారు. అలా అందరూ ఎవరొక దగ్గరికి వెళ్తూ ఉంటారు. సాధారణంగా మనకెవరికన్నా సమస్య వచ్చిందంటే మనము మన స్నేహితుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మన బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, లేదా మన వెల్ విషర్స్ అంటే శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వారిని ఆశ్రయిస్తాం, ఎందుకంటే ఆదరణ పొందుకోవడానికి. అలా మనుషులందరూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తృప్తి అంటూ ఉండడం లేదు. ఎందుకంటే ఏ మనిషిని నమ్మే పరిస్థితుల్లో మనం జీవించట్లేదు. చివరికి సమాధానం దొరకక మనకి మిగిలేది నిరాశ, అశాంతి, ఆవేదన, ఒంటరితనము, బాధ, అసహనం. ఆ సమయంలో ఎవరన్నా మనల్ని ఆదరిస్తే బావును అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు ఇదే పరిస్థితిలో ఉన్నావా? ఆదరణ కోసం ఎదురు చూస్తున్నావా? అయితే ఈ వాక్యం నీకోసమే. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క సన్నివేశంలో యేసయ్య తన శిలువ ప్రయాణం ఇంకా కొంత దూరంలోనే ఉంది అని గుర్తు చేసుకుని కలవరపడడం మనం చూడగలుగుతాం. ఈ యొక్క సన్నివేశంలో యేసయ్య కలవరపడినప్పుడు ఎటువైపు చూశారు? ఎవరి వైపు చూశారు? 3.5 సంవత్సరాలు తనతో ఉన్న శిష్యుల వైపా, తన తల్లి అయిన మరియ వైపా, తన తండ్రి అయిన యేసేపు వైపా, లేకపోతే ఎప్పుడు తన చుట్టూ జనాలు ఉంటున్నారు కదా ఆ జనాల వైపా? లేదు, ఆయన వెంటనే దేవుని వైపు చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, ఈ గడియ రాకుండా నన్ను తప్పించుము అని అనాలా? ఇందుకోసమే కదా, ఈ సమయం కోసమే కదా నేను ఈ లోకానికి వచ్చాను. సరే, దీన్ని బట్టి నీ నామముని మహిమపరుచుకో తండ్రి అని చెప్పి యేసయ్య మాట్లాడడం, దేవునితో మాట్లాడడం ఇక్కడ మనం క్లియర్గా చూడగలుగుతాం. నో డౌట్, సందేహమే లేదు, యేసయ్య ఇక్కడ ఖచ్చితంగా ఎంతో బలము మరియు ఆదరణ పొందుకొని ఉంటారు. ఎందుకంటే ఈ కింది వచనమును మనం చూడగలిగితే పరలోకం నుంచి ఒక గొప్ప శబ్దము వినబడిందంట. ఏమనంటే, నేను ముందు కూడా మహిమపరచుకోబడ్డాను, ఇప్పుడు కూడా మహిమపరచుకోబడుతున్నాను అని చెప్పి. ఒకసారి యేసయ్యని ఈ సందర్భంలో గనక ఆయన ఉన్న పరిస్థితిలో మనం ఉండి ఆలోచించుకున్నట్లయితే ఆయన వెళ్ళే పరిస్థితులు సాధారణమైనవేమీ కాదు. ఆయన భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. శిలువ మరణాన్ని పొందబోతున్నారు, కొరడా దెబ్బలు తినబోతున్నారు. ఆయన మీద ఉమ్ము వేయడానికి జనులు సిద్ధంగా ఉన్నారు. ముళ్ళ కిరీటం పెట్టబోతున్నారు, చేతుల మీద మేకులు కొట్టబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని వైపు చూడగలిగారు. దేవుని ద్వారా ఆయన ఆదరణ పొందుకోగలిగారు. యేసయ్య బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము, యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి. మరి యేసయ్య నడుస్తున్న మార్గంలో మనం నడుస్తున్నామా? ఆదరణ పొందుకోవాలంటే మనం యేసయ్యలాగా దేవుని వైపు చూస్తున్నామా? దేవుడి వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆదరించబడతారు, వాళ్ళు ధైర్యాన్ని పొందుకోగలుగుతారు, ఎంతో బలాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా దాచుకుంటుందో అదే విధంగా ఆయన మనల్ని దాచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 62వ కీర్తన ఒకసారి చూసినట్లయితే మొదటి వచనంలో దావీదు ఈ విధంగా అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త అని చెప్పి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తున్నప్పుడు దావీదేమి నార్మల్ పరిస్థితిలో లేడు. దావీదు తన కుమారుడు అయిన అబ్షలోము తన రాజపీఠాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాసిన కీర్తన ఇది. ఇక్కడ దావీదు ఎంతో కష్టకాలంలో ఉన్నాడు. ఆయన కూడా దేవునికి కంప్లైంట్ చేయట్లేదు. ఆ యొక్క సమస్యను చూసి దావీదు భయపడడం లేదు, వెంటనే దేవుని వైపు చూస్తున్నాడు. 5వ వచనంలో అంటాడు మళ్ళీ, నా ప్రాణమా దేవునిని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని చెప్పి
ఎంతగా అయితే దావీదు దేవుని వైపు చూస్తున్నాడో అంతగా ఆదరించబడుతున్నాడు. దావీదుకి ఇక్కడ ఏమైనా తక్కువ ఉందా? ఎంతోమంది జనాలు ఉన్నారు, ఎంతో డబ్బు ఉంది, కానీ దావీదు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దావీదు తన ప్రజల వైపు చూడట్లేదు, దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. అంతేకాదు తన ప్రజలను కూడా 8వ వచనంలో అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి అని చెప్పి. ఎంత కష్టం వచ్చినా దావీదు తన బలము కంటే దేవుని బలం మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. 11వ వచనంలో అంటాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడును అని. ఇక్కడ 1 మార్లు 2 మార్లు అంటే హీబ్రూ భాష ప్రకారం పలుమార్లు, చాలా సార్లు అని అర్థం. అంటే ఆ యొక్క మాటని తన హృదయంలో రాసేసుకున్నాడు. ఏమని? ఆదరించేవాడు ఆయన, బలపరిచేది ఆయన అని చెప్పి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అదే పరిస్థితిలో నీవు ఉన్నావా? సమస్య రాగానే నువ్వు వెళ్ళాల్సింది ఫోన్ దగ్గరికి కాదు, సమస్య రాగానే నువ్వు రావాల్సింది దేవుని దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువు కలవరపడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆదరించబడ్డాడు. దావీదు సమస్యలన్నీ చుట్టుముట్టేసినప్పుడు దేవునితో మాట్లాడాడు, ఆదరించబడ్డాడు. ఈరోజు కూడా దేవుడు నీతో అదే ఆదరించడానికి, నిన్ను అదే విధంగా ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యంతో దేవుడు ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనాంగమా, నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందండి అని చెప్పి. నీకోసం కలవరపడిన యేసయ్య నీ కలవరంలో నిన్ను ఆదరించగలడు. కాబట్టి నీవు నేను యేసయ్య చెంతకు వచ్చి ఆయన రెక్కల కింద ఆదరణ పొందాలని చెప్పి ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.